నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. జూలై 11 చరిత్రలో ఈరోజు గురించి తెలుసుకుంటున్నాం. సంఘటనలు 1921 పనగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 1966 ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇంగ్లాండ్లో ప్రారంభమయ్యాయి. 1987 ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. ఇక జననాల గురించి తెలుసుకుందాం. 1767 జాన్ క్విన్సీ అదమ్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు జన్మించారు. 1877 అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాద్కు చెందిన ఇంజనీరు జన్మించారు. ఈయన మరణం 1949. 1907 సిఎస్ఆర్ ఆంజనేయులు జన్మించారు. ఈయన తెలుగు సినిమా నటుడు. ఈయన మరణం 1963. 1920 యూలీ బోరెస్కోవిచ్ బ్రినేర్ హాలీవుడ్ నటుడు జన్మించారు. ఈయన మరణం 1985 అక్టోబర్ 10. 1946 రామకృష్ణ చిత్రకారుడు జన్మించారు. ఈయన వ్యంగ్య చిత్రకారుడు, కార్టూనిస్టు. 1951 నార్లమల్లి డాక్టర్ శివప్రసాద్ జన్మించారు. ఈయన చలనచిత్ర దర్శకుడు, చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు. ఈయన మరణం 2019. 1964 మణిశర్మ తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు. మరణాలు 2007 సూరపనేని శ్రీధర్ తెలుగు సినిమా నటుడు మరణించారు. ఈయన జననం 1939. ఇక పండుగలు, జాతీయ దినాల గురించి తెలుసుకుందాం. మంగోలియా జాతీయ దినోత్సవం జూలై 11. ప్రపంచ జనాభా దినోత్సవం, అలాగే తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం. ఇక ఇందులో మనం తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం గురించి తెలుసుకుందాం. తెలంగాణ ఇంజనీర్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 11న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. హైదరాబాద్కు చెందిన ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినమైన జూలై 11ను తెలంగాణ ప్రభుత్వం 2014లో తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి ఆయన జయంత్యుత్సవాలను ఎర్రమంజిల్లోని జలసౌధలో ఘనంగా జరిపింది. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాద్కు చెందిన ఇంజనీరు. ఈయన 1877 జూలై 11న హైదరాబాద్లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తెలంగాణ నీటిపారుదల పితామహుడిగాను, తెలంగాణ ఆర్థర్ కాటన్గా అభివర్ణించబడిన నవాబ్ జంగ్ బహదూర్ అప్పటి హైదరాబాద్ రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నిర్మించారు. ప్రభుత్వాలపై భారం పడకుండా దీర్ఘకాలం రైతులకు, ప్రజలకు ఉపయోగకరంగా, తక్కువ ఖర్చు, నాణ్యతతో కూడిన సాగునీటి ప్రాజెక్టులకు నవాబ్ జంగ్ బహదూర్ నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గౌరవార్థం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 2014 జూలై 10న జీవో నెంబర్ 18 జారీ చేసి అలీ నవాజ్ జంగ్ బహదూర్ ఆయన జన్మదినాన్ని తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమాలు. ఈ దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన విశ్రాంత ఇంజనీర్లకు 2015 నుండి నవాజ్ జంగ్ స్మారక జీవిత సాఫల్య పురస్కారాలను అందజేస్తున్నారు. 2018లో ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా 4 విశ్రాంత ఇంజనీర్లు ప్రభాకర్ సాగునీటి రంగం, జంబుల్ రెడ్డి జలమండలి, గౌసుద్దీన్ రహదారులు భవనాల శాఖ, ఉమాకర్ రావు ఇంధన శాఖలకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నవాబ్ జంగ్ స్మారక జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.